అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్ గా కొడంగల్ను తీర్చిదిద్దుతా సొంత నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా. ఇవాళ గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమావేశం. పలు అంశాలపై అధికారులతో చర్చించనున్న సీఎం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్. ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. 304 కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదల. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం. ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ. హైదరాబాద్ లో భూముల అమ్మకంపై ప్రభుత్వాన్ని నిలదీయండి. బీఆర్ఎస్ కార్పొరేటర్స్ కు మాజీ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం. ముగిసిన ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ. చెంచులగూడ జైలుకు తరలింపు. బీసీలను కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోంది. త్వరలోనే ఆ పార్టీ చేస్తున్న ద్రోహాన్ని ఎండగడతామన్న కేటీఆర్. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీతక్క శంకుస్థాపన. అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి. అనకాపల్లిలో రైతన్నలు మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనిత. కూటమి సర్కార్ రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతులే దీనికి నిదర్శనమన్న మంత్రి సంధ్యారాణి. డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల ఫైట్. పవన్ ను కలిసేందుకు అనుమతించడం లేదని పోలీసులతో వాగ్వాదం. తన పదవికి రాజీనామా చేయట్లేదన్న కడియం శ్రీహరి. స్పీకర్ నిర్ణయం తర్వాతే తన కార్యాచరణ ఉంటుందని స్పష్టం. వనపర్తిలో నిరంజన్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్. నిరంజన్ అక్రమ కట్టడాలపై కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న. హైదరాబాద్ నార్సింగ్ లో డ్రగ్స్ కలకలం. 4.5 గ్రాముల హెరాయిన్ సీజ్. 2 అరెస్ట్. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో దొంగల బీభత్సం. బంగారం శుద్ధి చేస్తామని నగలతో పరారైన దుండగులు. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత. అశ్రు నయనాల మధ్య తుది వీడ్కోలు. ఆయుధాల విరమణపై మావోయిస్టుల కీలక ప్రకటన. పోరాటాన్ని విరమిస్తామని 3 రాష్ట్రాల సీఎంలకు మావోయిస్టుల లేఖ. ఢిల్లీ పేలుడు కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. డాక్టర్ షాహీన్ పర్వేజ్ తో 40 మందికి పైగా సంబంధాలున్నట్లు గుర్తింపు. ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి లోయలో పడ్డ బస్సు. 5 మృతి. మహిళల కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్. ఫైనల్లో చైనీస్ తైపీపై 35-28 తేడాతో విజయం. పాక్ పారామిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి. 2 మృతి, పలువురికి గాయాలు. కెనడా పౌరసత్వ చట్టంలో కీలక మార్పులు. భారత సంతతి కుటుంబాలకు ఊరట లభించే అవకాశం.